అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. చాలా రోజుల నుంచి వ్లాగ్ చేయట్లేదు. నాకున్నది 287 సబ్స్క్రైబర్స్. అయితే నిజంగానే నన్ను అడుగుతున్నారు, చాలామంది ఫోన్ చేసి మరి అడుగుతున్నారు ఏంటి వ్లాగ్ చేయట్లేదు, ఏం వీడియోస్ పెట్టట్లేదు అని. కొంచెం బిజీగా ఉండి పెట్టలేకపోయాను. 8 అవుతుంది. రేపు మార్నింగ్ మా చిన్నోడు ఫస్ట్ బర్త్డే. ఇప్పుడు ఆడు పుట్టి సంవత్సరం అవుతుంది రేపటికి. రేపు మా ఇంట్లో చిన్న పార్టీ పెట్టుకున్నాం. మా చిన్నోడు బర్త్డే కాబట్టి చిన్న బర్త్డే పార్టీ. ఓన్లీ మా ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు. సో నేను మీకు రేపు అయితే బర్త్డే వీడియోస్ కూడా మీకు నేను పెడతాను. ఇక్కడైతే మార్నింగే లేచాం మేము, ఎందుకంటే వాడికి బయట ఇక్కడ ఒక పార్క్ ఉంది. ఆ పార్క్లో ఫోటోషూట్ చేస్తానన్నారు మా ఫ్యామిలీ మొత్తానికి. అందుకని మార్నింగే లేచేసాము. లేచి రెడీ చేశాను. వీడే మా చిన్నోడు. నేను జస్ట్ నార్మల్గా డ్రెస్ వేసాను, కాటన్ది. ఇంకా వెళ్ళడానికి ఇంకా టైం ఉంది. నేను 7కే స్నానం చేయించేసాను కదా, ఇంకా కాసేపు పడుకుంటాడు, ఎర్లీగా లేపేశానని. వాడు చూడండి ఆడుతున్నాడు. వాడికి ఇప్పుడు ఇక్కడ ఫోటోషూట్ చేసి ఒక 2-3 డ్రెస్సులు తీసుకుని వెళ్తే అక్కడ ఫోటోషూట్ చేస్తానని చెప్పారు. వీడిని రెడీ చేసేసాను కాబట్టి పడుకోబెట్టేసి నేను కూడా రెడీ అయిపోతాను. మేమైతే రెడీ అయిపోయాం. వాళ్ళకి నేను అందరూ రెడీ అయిపోయాము. నేను ఇప్పుడు ఫ్రాక్ వేసుకున్నాను. ఇక్కడ బయటకు వచ్చేసరికి డెకరేషన్ వాళ్ళు కూడా వచ్చారు, డెకరేట్ చేస్తున్నారు అంతాను. మేము వెళ్ళి వచ్చేసరికి మొత్తం డెకరేషన్ అయితే అయిపోతుంది. నేను అక్కడ వెళ్ళి పార్క్లో మా చిన్నోడికి ఫోటోషూట్ చేస్తాను. వాడైతే ఇదిగో ఫుల్గా పడుకుని ఉన్నాడు. మార్నింగ్ లేవడంతో లేచాక తీసుకుని వెళ్ళాం మేము పార్క్కి. ఇక్కడైతే మా లక్కీ గడ్ కూడా రెడీ అయ్యాడు. మా లక్కీ గడ్ డ్రెస్ చూడండి, చాలా బాగుంది. మా చిన్నోని వెళ్ళగానే ఫోటో తీస్తాను నుంచోరా అంటే పోజ్ అయితే ఫస్ట్ ఇదే ఇచ్చాడు. కూర్చుని ఎంతకీ లేవడు. తర్వాత వీళ్ళిద్దరికీ తీద్దాం అనుకుంటే ఒకడు కూర్చుంటే ఒకడు నుంచుంటాడు, ఒకడు నుంచుంటే ఇంకొకడు కూర్చుంటాడు. మా లక్కీ గడ్ని ముద్దు పెట్టరా అన్నప్పుడు పెట్టాడు, ఉట్టప్పుడు మాత్రం మన పట్టేసుకుని పెట్టేస్తున్నాడు. ఎప్పుడైతే ఫోటో తీస్తా అంటున్నారో అప్పుడు చిన్నోడు కూర్చుండిపోవడమో లేదంటే లక్కీ గడి వెళ్ళిపోవడమో చాలా ఇబ్బంది పెట్టేశారు ఇద్దరుని. ఆ ఫోటోగ్రాఫరే వచ్చి పాపం లక్కీ మా లక్కీ గడితో ఇంకా ఆయన అయితే బాబు మీ అబ్బాయికి అయితే ఫోటోలు తీయలేమని చెప్పి వదిలేశాడు. అన్నీ ఎలా అయితే వాడికి నచ్చినట్టు తీద్దామని చెప్పి మా చిన్నోడైతే బాగా తీపించుకున్నాడు. ఇది ఫస్ట్ డ్రెస్. ఇక్కడైనా మట్టిలోకే వెళ్తున్నాడు, మట్టిలో ఆడము. ఇక్కడ కూడా చిన్నగా వాడిని దూరంగా నుంచోబెట్టి వదిలేమన్నారు. వదిలేస్తే నడుచుకుంటూ వస్తాం, షార్ట్స్ తీస్తామని చెప్పారు. ఇదైతే సూట్ వేసాను నేను. ఇదే బర్త్డే డ్రెస్, సూట్ తీసుకున్నాను నేను. వాడికి చాలా సెట్ అయింది, చాలా బాగుంది. ఇది మేము వచ్చేసరికి ఇంటికి మొత్తం డెకరేట్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా పెట్టుకున్నాం, అలాగే చాలా బాగుంది, మాకైతే నచ్చింది. ఇక్కడ వచ్చి వాళ్ళ చిన్నోడు కేక్ కటింగ్ చేసే వీడియో అయితే నేను తీయలేకపోయాము, అంటే ఏడుస్తున్నాడు అనేసి. ఇక్కడ చూడండి మా ఆంటీని అడుగుతున్నా, మా ఆంటీ అయితే గదురుకుంటుంది. మా అత్తయ్య మా మావయ్య వాళ్ళందరూ వచ్చారు. ఇక్కడ అందరూ లేడీస్ అనమాట. కూర్చొని ముచ్చట్లు వేసుకుంటున్నారు. మా వదిన వాళ్ళు, మా అత్తోళ్ళు, వాళ్ళ పిల్లలు, మా ఆంటీ, మా చెల్లి అందరూ కూడా కూర్చుని మా చిన్నక్క అయితే చిన్నప్పుడు వాళ్ళు చేసే విషయాలు అన్నీ చెప్తుంది. మేమందరం కూర్చొని నవ్వుకుంటున్నాము. ఇక్కడైతే మా మామయ్య వాళ్ళు, మా మామజీ, మా బాబాయ్ వాళ్ళు, మా అన్నయ్య అందరూ భోజనాలు చేస్తున్నారు. వాళ్ళు మేమైతే తినేసాము. లేడీస్ అంతా ఫస్టే తినేసాము. వీళ్ళైతే లాస్ట్లో తింటున్నారు. మేము అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది. చాలా సింపుల్గా చేసేద్దాం అనుకున్నాము. నిజంగా దేవుడి దయ వల్ల చాలా అంటే చాలా బాగా జరిగింది. అన్నీ టైం టు టైం అయిపోయాయి. చిన్నగాడైతే చాలా బెస్ట్. నిజంగా మా లక్కీ అయితే ఫస్ట్ క్లాస్లో ఇచ్చేవాడు. ఇక్కడ మేము డబుల్ కా మీఠా, కాలీఫ్లవర్ ఫ్రై, సాంబారు, రైస్, రైతా, అలాగే చికెను, అలాగే పోటీ కర్రీ, బగారా రైస్ అందరూ తినగా ఇంకా చాలా మిగిలాయి. అన్నీ మీకు నేను చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నాకు ఒక వీడియో తీయడానికి కానీ దేనికి అసలు టైం లేదు, ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే మా చిన్నోడు కూడా చాలా విసిగిపోయాడు. ఫోటోషూటు వెంటనే రాగానే కేక్ కటింగ్ అవి. నైట్ అయ్యేసరికి పడుకున్నాడు. 1కి పడుకుని 4కి లేచాడు. లేచాక అందరూ వెళ్ళిపోయారు. లేచి వాడి గిఫ్ట్స్ పట్టుకుని వాడే తిరుగుతున్నాడు. నా గిఫ్ట్ ఓపెన్ చేయండి అని చెప్పి వాళ్ళ డాడీకి తీసుకెళ్ళేస్తున్నాడు గిఫ్ట్ ఓపెన్ చేయమని.
తీసుకెళ్ళి వాళ్ళ డాడీకి ఇస్తున్నాడు వాడి బట్టలన్నీ ఓపెన్ చేయమని. మా అత్తయ్య వాళ్ళందరూ గిఫ్ట్లు, వాడికి బట్టలు ఎక్కువ వచ్చాయి అన్నీ నేను చూస్తున్నాను అనమాట. షర్ట్ ప్యాంట్ వచ్చింది, కలర్ అయితే చాలా బాగుంది. ఇది మా చిన్నాడికి ఇప్పుడప్పుడే కాదు 1-2 ఇయర్స్కి సరిపోతుందేమో, వాడు అసలే బక్కోడు. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇదైతే చాలా చిన్నది, ఇప్పుడే వెంటనే వెయ్యాలి అడిగి, ఇప్పుడే వస్తే ఓకే. ఇంకొక 1 వీక్ దాటిందంటే అదైతే సరిపోదు. వాడికి క్యాప్ అన్నీ వచ్చేది బాగుంది. ఇది నెక్స్ట్ వచ్చి ఇండియన్ ఎయిర్ అనమాట, చాలా బాగుంది. దీనికి ప్యాంటు అలాగే టోపీ టైప్లో కూడా 2 వచ్చాయి, బాగుంది. కాకపోతే ఇది కూడా ఇప్పుడు సరిపోదు, నాకు ఇది చాలా బాగా నచ్చింది. ప్యూర్ కాటన్, కరెక్ట్ సైజ్ అనమాట, సరిపోతుంది ఇప్పుడు వాడికి వేస్తే. బాగుంది, ప్యూర్ కాటన్ కూడా బాగుంది. గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసాం. అలాగే ఇంకొకటి ఉంది, అది ఏంటంటే టాయ్. ఇది ఆల్రెడీ మా దగ్గర ఉంది టాయ్ మాత్రం. ఈ టాయ్ పట్టుకొని కిందనేసి మీదనేసి తెగాడుకున్నాడు, కొట్టేసేదాన్ని. మేము ఏదో పోయిందని అనుకున్నాం, కాకపోతే మెత్తగా ఉంది. ఏంటి అని ఓపెన్ చేస్తే ఆల్రెడీ మా దగ్గర ఈ టాయ్ అయితే ఉండేది. దాన్ని ఆల్రెడీ మా చిన్నోడు పగలగొట్టడం అయితే అయిపోయింది, వాడి చేతిలో ఏది ఉండదు. దాన్ని చూసి వాడు మళ్ళీ ఎక్సైట్ అయ్యాడు, ఏంటిది మళ్ళీ ఎలా వచ్చింది మా ఇంట్లో కానీ. చాలాసేపు దీన్ని పట్టుకుని ఆడుకున్నాడు. మొత్తానికి వాడి బర్త్డే అయితే మాత్రం చాలా బాగా జరిగింది. చాలా రోజుల తర్వాత నేనైతే వ్లాగ్ చేస్తున్నాను, కాకపోతే సరిగా తీయలేకపోయాను. అంటాడు కేక్ కట్ చేసింది కానీ అది కానీ సరిగా తీయలేదు, ఎండకి కానీ అసలు ఫోన్ ముట్టుకునేదైతే లేదు. నేను అక్కడి నుంచి వెళ్ళొచ్చిన తర్వాత ఏవో కొంచెంగా తీసాను తప్ప అలా పర్టికులర్గా పట్టుకుని అయితే తీయలేదు. అందుకని నేనైతే ఫొటోస్ అయితే పడుతున్నాను. చూడండి, ఇది మా చిన్నోడు బర్త్డే కేక్ మా ఇంట్లో ఫస్ట్ టైం తెచ్చిన కేక్ తెచ్చినట్టు అయిపోయింది. లేదంటే మేము కేక్ ఎక్కువ తిన్నాం, అదంతా పడేయడం అయ్యేది. ఎప్పుడు మా బర్త్డే కేక్ కానివ్వండి, మా లక్కీ గడి బర్త్డే కేకు అన్నీ అలానే పడేసాము. మా చిన్నన్నయ్య వాళ్ళ యానివర్సరీ చేసాము, ఆ కేక్ కూడా అంతే, ఎవ్వరు తిన్నదే లేదు. ఇవన్నీ ఫొటోస్ అనమాట, అక్కడ బయట పార్క్లో తీసిన ఫొటోస్ అన్నీ నేను మీకు పెడుతున్నాను. కొన్నిగా చాలా చాలా బాగా వచ్చాయి. మంచి పోజులు ఇచ్చేవారు ఇద్దరుని, అన్నదమ్ములు ఇద్దరు ఫొటోస్ ఇవి. చాలామంది అడుగుతున్నారు ఫొటోస్ వీడియోస్ ఏవని, కానీ నాకు వీడియో ఎడిట్ చేయడానికి కానీ ఇవన్నిటికి టైం కుదరక నేను చేయలేకపోయాను. సో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సబ్స్క్రైబర్స్ని అయితే పెంచండి. అలాగే మా చిన్నగారిని, మా లక్కీ గారిని ఇద్దరిని బ్లెస్సింగ్స్ ఇవ్వండి వాళ్ళిద్దరికీ కూడా.